మెస్సే నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, జాగ్రత్తగా మనం వాక్యాన్ని విందాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదవబడిన ఈ వాక్య భాగంలో ఉన్న ఒక మాట ముందు పెట్టండి, అట్లా జూమ్ చేయమ. ఒక మాట మనం జాగ్రత్తగా విందాం. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన ఆ సంవత్సరమున యావే తండ్రి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజల గురించి యావే తండ్రి మాట్లాడుతున్న మాటను మనం చదువుకున్నాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇలాగూ చెప్పు. ఏమని చెప్పాలంటే, వారు నిత్యము వినుచుంటారు కానీ గ్రహించరు. ఏం చేయరంట? నిత్యము వినుచుంటారు కానీ గ్రహించరు. తర్వాత వారు నిత్యము చూచుచుంటారు కానీ తెలుసుకోరు. కాబట్టి నువ్వు పోయి ఇలాగూ చెప్పు అని చెప్పాడు. హల్లెలూయా. చూద్దాం అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అంటే బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారంటే, వారు నిత్యము వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? నిత్యము వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. ఇశ్రాయేలే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది కూడా వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని ఏం చేయరు? గ్రహించరు. వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని ఏం చేయరు? గ్రహించరు. మీరు చెప్పండి, వినటం వల్ల మేలు కలిగిద్దా, గ్రహించటం వల్ల మేలు కలిగిద్దా? అమ్మా, దేనివల్ల? గ్రహించటం వల్ల మేలు కలిగిద్ది. మరి ఈరోజు చాలామంది వాక్యాన్ని వినటానికి అలవాటు పడ్డారు కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి మీరు ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? యావే తండ్రి నాతో మాట్లాడుతున్నాడని, లేకపోతే యావే నన్ను ఇలాగ ఉండమన్నాడని, లేకపోతే నా జీవితంలో ఈ లోపం ఉంది దీన్ని సరి చేసుకోమని వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నాం? ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏందయ్యా అంటే, ఎంతకాలమైనా మందిరానికి వచ్చి ఎంతకాలమైనా వారి జీవితాల్లో ఎందుకు మార్పు రావట్లేదు తెలుసా? ఎందుకు వారి కుటుంబాల్లో, లేకపోతే వారి వ్యక్తిగత జీవితంలో, వారి ప్రార్థనా జీవితంలో, వారి పరిశుద్ధమైన ఆ ప్రవర్తనలో, లేకపోతే వారు మాట్లాడే ఆ విధానంలో, లేకపోతే వారు ధరించుకునే ఆ విధానంలో ఎంతకాలమైనా ఎందుకు మార్పు రావట్లేదంటే, వారు వింటారు కానీ ఏం చేయరంట? గ్రహించట్లేదంట. హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు చాలామంది ప్రజలు వింటున్నారు కానీ ఏం చేయట్లా? గ్రహించట్లా. అందుకని అంటున్నాడు, ఓ యెషయా, నువ్వు చెప్పు నా ప్రజలకు ఇలాగ చెప్పు, మీరు నిత్యము వింటారు. ఎప్పుడంట? రోజు వింటున్నారు. ఇలా ఎక్కడ చూసినా లైవ్లే, సెల్ ఫోన్లో లైవ్లు, టీవీలో, యూట్యూబ్లో, ఎక్కడ చూసినా వాక్యమే. ఫేస్బుక్లో వాక్యమే, వాట్సాప్లో వాక్యమే, ఇన్స్టాగ్రామ్లో వాక్యమే, 6 మందిరాల్లో వాక్యమే. అయితే పెట్టారా, ఇప్పుడు ఇన్ని వాక్యాలు మనం వింటున్నాం కదా, మరి ఎన్ని వాక్యాల్లో మనం ఎన్ని వాక్యాలు గ్రహిస్తున్నాం?
ఎన్ని వాక్యాలు మనం గ్రహిస్తున్నాం? అసలు వాక్యాన్ని గ్రహించకపోవటం వల్ల కలిగే నష్టాలు ఏంటి తెలుసా? వినకపోవటం వల్ల కాదు, వాక్యాన్ని వింటున్నాం మనం. అయితే విన్న వాక్యాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? గ్రహించలేకపోతున్నాం. ఒకరోజు ఒక యవనస్తుడు అయిన ఓ పరిసయ్యుడు యేసు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నేను నిత్య జీవనకు వారసులను కావాలంటే నన్ను ఏం చేయమంటావు అన్నాడు. యేసు అన్నాడు, ఏమి లేదయ్యా, ఆజ్ఞలు గైకో అన్నాడు. ఏ ఆజ్ఞలు అన్నాడు ఆయన? ఏ ఆజ్ఞలే ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయిగా, అవి గైకో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి వీటిని గైకుంటున్నానయ్యా, నాకు ఇంకేం కొదువుగా ఉందన్నాడు ఆయన. అప్పుడు యేసు అన్నాడు, ఆయన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏమి లేదు, నీ ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పడం వెళ్ళారా? ఆడు యేసు వారు చెప్పిన మాటని గ్రహించాడా? విన్నాడు, వినలేదా? ఏమన్నాడు ఆయన? నువ్వు నిత్య జీవానికి వారసుడు కావాలంటే నీ దగ్గర ఒకటి కొదువు ఉంది. ఏంటదంటే, నీ ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే వాడు మిగులు ఆస్తి గలవాడంట. ఆ మాట విని వ్యసన పడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎట్లా పోయాడంట? వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడంట. ఇప్పుడు చెప్పండి, గ్రహించాడా వాక్యాన్ని? గ్రహించలేదు కాబట్టే వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు. గ్రహించలేదు కాబట్టే మారు మనసు లేకుండా వెళ్ళిపోయాడు. గ్రహించలేదు కాబట్టే మార్పు లేకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయనే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చొని మనలో కూడా చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని గ్రహించట్లా. ఆయన నన్ను ఏం చేయమంటున్నాడు? నా జీవితాన్ని ఎలా ఉండమంటున్నాడు? ఆయన నా ప్రవర్తనని ఎలా మార్చుకోమంటున్నాడు? లేకపోతే నా విధానాన్ని, నా పద్ధతుల్ని ఎలా సరిచేసుకోమంటున్నాడో అది నువ్వు గ్రహించకపోతే నువ్వు చాలా నష్టపోతావు. బిడ్డలారా, ఈరోజు చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు కూడా, ఆరాధించేవాళ్ళు కూడా ఎంత కాలమైనా సరే చూడండి, 1 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు అయినా, 20 ఏళ్ళు అయినా ఒక్కరా కూడా మేలులు, దీవెనలు, లేకపోతే రూపాంతరత, లేకపోతే మహిమ నుంచి అధిక మహిమకి, కృప వెంబడే కృపను మనం పొందుకోలేకపోతున్నాం. చూడండి, ఇప్పుడు కొంతమంది ప్రార్థనలో వింటా ఉంటే ఒక 70 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను చాలాసార్లు విన్నా ప్రార్థనలో. ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? అయ్యా, నా పొరపాట్లు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా మాటల్లో, నా చూపుల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో. నాకు అర్థం కావట్లా, 70 ఏళ్ళు దానికి ఇంక నీకేం ఆలోచనలు ఉన్నాయి? 70 ఏళ్ళకి ఇంకా ఏం పాపాలు ఉన్నాయి అంటే బిడ్డలారా, ఎంత కాలమైనా ఇంకా అదే పాపం, ఎంత కాలమైనా ఇంకా అదే దోషం, ఎంత కాలమైనా ఇంకా అదే అతిక్రమం, ఎంత కాలమైనా అంతే. అంటే ఎందుకంటే వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. వాక్యాన్ని గ్రహించట్లేదు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఏ మార్పును కూడా చూడలేకపోతున్నారు. మీరు చెప్పండి, అందరు నాకెళ్ళి చూడండి. లేదయ్యా, మేము బాప్తిసం తీసుకున్న తొలి రోజుల కంటే ఇప్పుడు మేము చాలా మారాము. ఒకప్పుడు మేము 50కి దూరంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము ఆయనకి సమీపంగా మార్చబడ్డాం. ఒకప్పుడు మేము సరిగా ఒక 5 నిమిషాలకు ప్రార్థన చేయలేకపోయాం, కనీసం ఇప్పుడు 1 గంట ప్రార్థన చేస్తున్నాం. ఒకప్పుడు 1 అధ్యాయం కూడా చదవలేకపోయాం, ఇప్పుడు రోజుకి కనీసం 5 అధ్యాయాలు చదువుతున్నాం అన్నోళ్ళు మీరు చెప్పండి ఎవరన్నా? ఏంది, ఏం చెప్పట్లేదు? లైవ్ అని మాట్లాడుతాండ అయ్య గారు. ఏమా అంటే మార్పు రాట్లా? ఏం రాట్లా? మార్పు రాట్లా. ప్రజలు మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వాక్యాలు చెబుతున్నాం, వాక్యాలు రాసుకుంటున్నారు, ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి, ఆ మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి, పండగలు జరుగుతూనే ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేదు.
ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి లేదు. అందుకని అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటాడు. హల్లెలూయా చెప్పుదాం గట్టిగా అందరూ హల్లెలూయా. అంటే బిడ్డలారా, కారణం ఏంటంటే వాక్యాన్ని వింటున్నారంట, కానీ వాక్యాన్ని ఏం చేయలేకపోతుందంట, గ్రహించలేకపోతున్నారంట. వాక్యాన్ని వింటున్నారంట, కానీ వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నారంట, గ్రహించలేకపోతున్నారంట. ఈ రాత్రి వాక్యాన్ని విన్న నీవు, అమ్మా వింటున్నారా, వాక్యాన్ని విన్న నీవు వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే 3 నష్టాలు ఉన్నాయి. వాక్యాన్ని విన్న నీవు వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే 3 నష్టాలు ఉన్నాయి. అవేంటో మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఎంత నష్టపోతామో నీకు అర్థమైపోద్ది. నువ్వెంత నష్టపోతున్నావో, వాక్యానికి లోబడక, వాక్యాన్ని గ్రహించక నువ్వెంత నష్టపోతున్నావో నీకు తెలిసింది. చదువుదాం మొట్టమొదటిగా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30వ వాక్యాన్ని చూడండి. అందరూ చూడండి బైబిల్ తెరిచి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుదాం. పిలుపు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతుండగా విని, అయ్యా వింటున్నారా బయట ఉన్నోళ్ళు, నీవు చదివేది నీకు అర్థమవుతుందా, గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే అమ్మా నేను ఎలాగూ గ్రహించగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. హల్లెలూయా చూద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా. నా ప్రియమైన యావే బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వాక్యాన్నండి. గ్రహించకపోవటం వల్ల కూర్చోబెట్టాలి ఎక్కువైపోతుంది. గ్రహించకపోవటం వల్ల కలిగే నష్టం ఏందంటే, ఒకరోజు ఐథియోపియా దేశం నుంచి కందాకే అని ఒక రాణి కింద ఒక మంత్రి ఉన్నాడు. ధనాగారం మీద మంత్రి ఉన్నాడు. ఆయన నపుంసకుడంట. ఆయన ఆరాధన చేయడానికి యెరూషలేం వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి అందరూ. యెరూషలేం వెళ్ళాడు. యెరూషలేం వెళ్ళిన తర్వాత ఆ యెరూషలేములో ఆరాధన ముగించుకున్నాడు. ఆయనకి ఏదో ఒక చిన్న పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం తీసుకొని మళ్ళీ తిరిగి తన దేశానికి వెళ్తా ఉన్నాడు. ఈలోపు పరిశుద్ధాత్ముడు పిలుపుతో మాట్లాడుతున్నాడు. ఓ పిలుపు, పలానా దేశం నుంచి పలానా ఒక మంత్రి వచ్చాడు, యెరూషలేములో ఆరాధించి మరలా తిరిగి ఆయన తన ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ వాక్యాన్ని చదువుతున్నాడు, కాబట్టి నువ్వు పరుగెత్తుకొని పోయి ఆయన కలుసుకో అని చెప్పాడు. ఈ పిలుపు పరుగెత్తుకొని పోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఒక రథం వెళ్ళిపోతూ ఉంటే రథం దగ్గర పరిగెత్తుకొని పోయి ఆపన్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకెడ తెలిసిద్దయ్యా, నాకు అర్థం కావట్లేదు, ఎక్కి కూర్చొని నాకు చెప్పడినప్పుడు పిలుపు అంట రథం ఎక్కి ఆయనతో పాటు కూర్చున్నాడంట. కూర్చొని అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా ఇదిగో ప్రవక్త ఎవరి గురించి వాక్యం చెబుతున్నాడు? తన గురించి వాక్యం చెబుతున్నాడా, వేరే ఒకరి గురించి వాక్యం చెబుతున్నాడా? ఇంతకీ ఆయన చదివే వాక్యం ఏంటో తెలుసా? ఆయన చదివే వాక్యం ఏంటంటే అక్కడ ఉందో చదవండి. నేను చదువుతుంది. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తి నుంచి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను, అలాగా ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిలో నుండి తీసివేయబడినదని అని చదువుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అడిగాడు, అయ్యా ఈ వాక్యం ఎవరి గురించి చెబుతుంది అంటే, ఆ వాక్యాన్ని ఉద్దేశించి పిలుపు నపుంసకుడితోనంట యెషయా మెస్సీ వారి గురించి మాట్లాడాడంట. హల్లెలూయా. యెషయా మెస్సీ వారి గురించి మాట్లాడుకుంటూ పోతూ ఉంటే నీళ్లు కనబడ్డాయి. అమ్మా ఏం కనబడ్డాయి? చెప్పండి ఏం కనబడ్డాయి? నీళ్లు కనబడ్డాయి. ఎప్పుడైతే నీళ్లు కనబడ్డాయో రథం ఆపన్నాడు. రథం ఆపారు. అయ్యా అదిగో నీళ్లు
బాప్తీసు ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం ఉందన్నాడు అంటే అడిగాడు. నాకేం ఆటంకం లేదంటే ఇద్దరు నీళ్ళలోకి దిగారంట. ఫిలిప్పు నపుంసకుడికి బాప్తీసు ఇచ్చాడంట. నపుంసకుడు తన ఇంటికి తాను వెళ్ళిపోయాడంట. ఫిలిప్పు మరలా తన పరిచర్యకు తాను వెళ్ళిపోయాడంట. నా ప్రియమైన యావే బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ నపుంసకుడు బాప్తీసం పొందడానికి గల కారణం ఏంటి తెలుసా? బాప్తీసం కారణం ఏంటి? చదివింది గ్రహించాడు. చదివింది ఏం చేశాడు? గ్రహించాడు. ఒకవేళ చదివింది గ్రహించలేదనుకో ఏమైతే? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కనుక పిలుపుకి చెప్పకపోతే వాక్యం చదువుకుంటానే వెళ్ళిపోయేవాడే. ఈ లోపల వాళ్ళు ఊరు వచ్చేదే, ఏదో పుస్తకం ఇచ్చారులే నాకు అని తెలిసిపోయి దాన్ని అరలో పెట్టుకున్నాడే, మళ్ళా తన పని తను ఆయన. కానీ బిడ్డలారా, ఎప్పుడైతే అది గ్రహించాడో వెంటనే తన జీవితంలో మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తీసంలోకి నడిపించబడ్డాడు. హల్లెలూయా. చూద్దాం అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా. అంటే బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహించాడో తన జీవితంలో ఏం జరిగిందంటే మారు మనసు మొదలైంది, పశ్చాత్తాపం మొదలైంది. ఓహో, నా పాపముల కొరకు యేసుమేసి వారు చనిపోయాడా? ఓహో, నా పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించాడా? నా పాపముల కొరకు ఆయన సమాధి చేయబడ్డాడా? నా పాపముల కొరకు మరలానే తిరిగి లేపబడ్డాడా అని ఎప్పుడైతే ఆయన గ్రహించాడో ఆయన బాప్తీసం పొందడం మొదలుపెట్టాడు. అంటే బిడ్డలారా, గ్రహించకపోతే బాప్తీసాన్ని పొందలేం. మనం బాప్తీసాన్ని పొందలేం. మారు మనసు రాదు. ఎంత కాలమైన వాళ్ళలో మార్పు రాదు. మనం బాప్తిజం పొందినాం, మరి మారి పొందారో మార్కుండా పొందారో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అందరూ బాప్తిజం పొందారు. హల్లెలూయా. 2 నెలలు బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరున్నారు? 1 2 3 3 4 ఉన్నారు, అంతకుమించి ఎవరు లేరు. మరి మీరు మారి బాప్తిజం పొందారో మార్కుండా బాప్తిజం పొందారు మీరు అర్థం చేసుకోండి. మార్కుడు కూడా బాప్తిజం పొందుతారు. ఎందుకు పొందరా? ఈ పొందిన వందలు మారిన వాళ్ళేనా? మాకు మట్టుకు తెలియదే. పోనీ మీకు తెలియదా? మీకు తెలుసు అయ్యా, ఏంది ఎవరస్తున్నారు తెగ? మీకు తెలుసు, మాకు తెలుసు. అంటే బిడ్డలారా, కారణం ఏందయ్యా అంటే చూడండి బిడ్డలారా, పశ్చాత్తాపం అనేది కొంతమందికి ఎంత వాక్యం విన్నా పశ్చాత్తాపం రాదే. ఒక్క వాక్యం విన్నాడు ఆయన, ఒక్క వాక్యమే. అసలు ఆ దేవుడు అంటే ఏంటో తెలియదు ఆయనకి, వాక్యం అంటే ఏంటో తెలియదు, యేసుమేసి అంటే ఏంటో ఆయనకి తెలియదు. అలాంటిది ఒక్క వాక్యం విన్న ఆయన ఆ మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, తన పాపాలను విడిచిపెట్టుకున్నాడు. వెంటనే బాప్తిసాన్ని. అంటే బిడ్డలారా, వాక్యాన్ని గ్రహించకపోతే నువ్వు బాప్తిసం అనుభవంలోకి రాలేవు. బాప్తిసం అంటే వాక్యం అంటే తెలుసా? వాక్యం చెబుతుంది తెలుసా? బాప్తిసం అంటేనంట యావే సంకల్పం అంట. హల్లెలూయా. బాప్తిసం అంటే ఏంటి? చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వాక్యాన్ని చూద్దాం. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన అదుగో యావే సంకల్పమును నిరాకరించారు. హల్లెలూయా. ఎవరు నిరాకరించింది? పరిసయ్యులు, శాస్త్రులు. ఎవరంట? అందరూ తలకా పేరు తినండి. పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు పరిసయ్యులకి శాస్త్రులకి వాక్యం తెలుసా తెలియదా? చెప్పండి అమ్మా. తెలుసా తెలియదా? గట్టి చెప్పండి అమ్మా. తెలుసు. అసలు ధర్మశాస్త్రంలో ఆ పొల్లు కూడా తప్పుకోకుండా వాళ్ళు చెబుతారు. మరి ఇన్ని తెలిసిన వాళ్ళు వాక్యం వాళ్ళకి ఎంత బాగా తెలుసు, వాళ్ళకి ఆజ్ఞలు తెలుసు, వాళ్ళకి పండుగలు తెలుసు, వాళ్ళకి నియామక కాలాలు తెలుసు, వాళ్ళకి మందిరానికి ఎప్పుడు వెళ్ళాలో తెలుసు, ఇవన్నీ తెలుసు. అయితే వాళ్ళంట బాప్తిసం పొందకుండా యావే సంకల్పాన్ని ఏం చేశారంట? నిరాకరించారంట. ఎందుకు నిరాకరించారు? మరి వాక్యం తెలిసినాడు మారు మనసు పొందాలిగా, వాక్యం తెలిసినాడు పశ్చాత్తాపడాలిగా, వాక్యం తెలిసినాడు జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలిగా. మరి ఎందుకు పెట్టలా? వీళ్ళు వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని చెబుతున్నారు, కానీ వాక్యాన్ని ఏం చేయట్లా? గ్రహించట్లా. వాక్యాన్ని ఏం చేయట్లా? గ్రహించట్లా. నా ప్రియమైన యావే బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? వాక్యాన్ని నువ్వు గ్రహించాలా. వాక్యాన్ని గ్రహించకపోతే యావే సంకల్పం నీకు అర్థం కాదు.
యావే చిత్తం నీకు తెలియదు. ఈరోజు చాలామంది యావే సంకల్పాన్ని గుర్తించలేకపోతున్నారు, యావే సంకల్పాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏందంటే వాళ్ళు వాక్యాన్ని ఏం చేయట్లా, గ్రహించట్లా. పరిసయ్యులు శాస్త్రులు కూడా యోహాను వాక్యం చెప్పాడు, యేసుమేసి వాక్యం చెప్పాడు. ఒక పక్క చాలా సమాజ మందిరాల్లో ఆరాధన జరుగుతూ ఉంది. అయినా సరే వీళ్ళు ఏం చేయట్లా, బాప్తిసం పొందట్లేదంట. యోహాను బాప్తిసం ఇస్తూ ఉంటే సైనికులు వచ్చి బాప్తిసం పొందారు. యోహాను బాప్తిసం ఇస్తూ ఉంటే సుంకరులు వచ్చి బాప్తిసం పొందారు. యోహాను బాప్తిసం ఇస్తూ ఉంటే రకరకాల ప్రజలు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. కానీ వీళ్ళు మటుకు బాప్తిసం పొందట్లా. వీళ్ళు మటుకు ఏం చేయట్లా, బాప్తిసం పొందట్లా. ఎందుకు పొందట్లా ఏమ్మా ఎందుకు పొందట్లా? వాక్యాన్ని గ్రహించట్లా. వాక్యాన్ని ఏం చేయట్లా, గ్రహించట్లా. బిడ్డలారా, అదిగో ఆ నపుంసకుడు ఒక్క వాక్యాన్ని గ్రహించాడు, ఒక్క వాక్యాన్ని గ్రహించాడు. నీళ్లు కనబట్టి వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. ఈరోజు చాలామంది ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది దైవజనులు ప్రార్థన చేయించుకున్నా, ఎన్ని సభల్లో వీళ్ళు వాక్యాలు విన్నా, వీళ్ళు బాప్తిసం అనుభవంలోకి వీళ్ళు రారు. బాప్తిసం అంటే 2 రకాల బాప్తిసాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిసం ఉంది, రెండోది ఏ బాప్తిసం ఉంది, ఆత్మ బాప్తిసం ఉంది. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నీటి బాప్తిసం ఉంది, ఆత్మ బాప్తిసం ఉంది. అయితే నువ్వు నీటి బాప్తిసం పొందకపోతే నువ్వు నీటి బాప్తిసం ఏం చేయాలా, పొందాలా. ఇప్పుడు నీటి బాప్తిసం పొందుకు నువ్వేం చేయాలంటే ఆత్మలో బాప్తిసాన్ని పొందాలా. ఇది నువ్వు గ్రహిస్తేనే అర్థమైద్ది. వాక్యాన్ని గ్రహించకపోతే ఇది నీకు తెలియదు. నువ్వు ఇలా ఎంతకాలం వస్తావు, ఎంతకాలం కాదు, యేసుమేసి రాకడదా కొత్తవు, లేకపోతే నువ్వు సచ్చిందా కొత్తనే ఉంటావు. కానీ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఎందుకని? అసలు నీకు గ్రహిస్తేగా నువ్వు నా స్థితి ఏంటి, నేను ఏమైపోతున్నా, నా భక్తి ఏమైపోతుంది, నా ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతుంది. కొంతమంది చూడు, కుటుంబానికి కూర్చొని అసలు వాళ్ళకి గ్రహింపు ఉండదు. భర్త ఏమైపోతుండు, భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతున్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారో అసలు వీళ్ళకి ఏమీ పట్టదు. గ్రహిస్తేగా, వీళ్ళు పరిశీలిస్తేగా, వీళ్ళు అసలు చూస్తుంటేగా కుటుంబాన్ని. మందిరాలు కూడా ఇది జరుగుతుంది. కుటుంబాలు ఎట్లా జరుగుతున్నాయో మందిరాలు ఇది జరుగుతుంది. వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మరి ఈ వాక్యం ఏం చెబుతుంది? నేను ఇంకా బాప్తిసం పొందలా, ఇంకా నేను పరిశుద్ధాత్మనే పొందుకోలేకపోయా. వాక్యం చెబుతుంది కదా నా ఆత్మ లేనివాడు నావాడు కాదని. మరి ఆయన ఆత్మ లేకుండా ఇంకా నేను ఎంతకాలం భక్తి చేయాలని ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించకపోతే యావే సంకల్పాన్ని నిరాకరిస్తారు. ఏమైపోతారు? యావే సంకల్పాన్ని నిరాకరిస్తారు. ఈరోజు బిడ్డలారా, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం యావే సంకల్పం. అది హల్లెలూయా. నీటి మూలంగా బాప్తిసం పొందాలి, ఆత్మ మూలంగా కూడా బాప్తిసాన్ని పొందాలి. అది యావే సంకల్పం. ఆ రోజు పరిసయ్యులు నిరాకరించారంట, పరిసయ్యులు వాక్యాన్ని తృణీకరించారంట. ఆ రోజు పరిసయ్యులే కాదు, ఈరోజు కూర్చొని మనలో కూడా చాలామంది ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం అనుభవంలోకి ఇంకా రాట్లా. కారణం ఏందంటే వాక్యాన్ని గ్రహించట్లా. వాక్యాన్ని ఏం చేయట్లా, గ్రహించట్లా. బిడ్డలారా, వాక్యాన్ని గ్రహించకపోతే నువ్వు యావే సంకల్పాన్ని గుర్తించలేవు, ఇంకెంతకాలమైనా గుర్తించలేవు. అదిగో వాక్యాన్ని గ్రహించాడు కాబట్టి ఆ నపుంసకుడు వెంటనే బాప్తిసం పొందుకున్నాడు. హల్లెలూయా. రెండో మాట మీరు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 43-44 వాక్యాలు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. మీరెలా నా మాటలో గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరక ఉండటం వలనే కదా మీరు మీ తండ్రి అగు, వినాలి, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. మీ తండ్రి రోజు చదివితే బాధలండు. అసలు మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చకొని కోరుచున్నారు. హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. చదివారుగా, మీరు చూడబోతే ఏం దండగ రాలి. ఇప్పుడు చదవండి, నకలు చూడండి.
వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే రెండు నష్టం ఏంటంటే, ఒకటి యావే సంకల్పాన్ని నిరాకరిస్తారు. ఒకటేం చేస్తారు? యావే సంకల్పం అంటే ఏంటి? యావే సంకల్పం అంటే ఏంటి? బాప్తీసం, నీటి బాప్తీసం, ఆత్మ బాప్తీసం. నీటి బాప్తీసం పొందకపోతే నీటి బాప్తీసాన్ని పొందండి. ఒకవేళ నీటి బాప్తీసం పొందు నీవు ఇంకా ఆత్మలో బాప్తీసం పొందకపోతే ఆత్మలో బాప్తీసాన్ని మనం ఏం చేయాలా? పొందాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. రెండో మాట, ఇక్కడ ఒకరోజు యేసు మెస్సీ వారు ఇక్కడ కూడా పరిశీలన శాస్త్రితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటూ అక్కడ ఉంది, యేషువ తను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడంట. 31వ వాక్యంలో ఉంది, మీరేళ నా మాటలను గ్రహింపుకున్నారు, మీరేళ నా మాటల్ని గ్రహింపుకున్నారు. యేసు మెస్సీ వారు ఇంచుమించు 30వ ఏట మొదలుపెట్టాడు బోధ చేయటం. 3.5 సంవత్సరాలు బోధ చేశాడు. అమ్మా ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వాక్యం చెప్పాడు ఆయన. 3.5 సంవత్సరాలు వాక్యం చెప్పినా ఈ యూదులకి, ఈ పరిసయ్యులకి, ఈ శాస్త్రులకి ఆయన బోధ అసలు ఏమి అర్థం కావట్లా. మీకు కూడా ఏం అర్థం కావట్లా. అందుకే అట్లా దిక్కులు చూస్తున్నారు. అర్థమైతే ఎన్ని దిక్కులు చూస్తారు? నిజం. అర్థమైతే దిక్కులు చూడరు. వామ్మో నేను ఇంతవరకు బాప్తీసం పరిశుద్ధాత్మ బాప్తీసం పొందలేదు అని గ్రహిస్తారు. లేకపోతే మనవరాలకి వెళ్ళి చూసి మురుచుకోవడం సరిపోద్ది. అంతే వస్తారు. మరి ఈసారి ఇంకొక ఆమె వచ్చింది, మెళ్ళ మీద కూర్చుంటుంది, ఎగిరి దన్నిద్ది. ఇక అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది. ఇక హల్లెలూయా చెప్పండి. ఒకటి హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. దిక్కులు చూడకుండా కొంచెం నా మాటలు నలగేనండి. ఏంటంట, ఒకటి యావే సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. రెండోది ఏం జరుగుతుందంటే, రెండోది అక్కడ వాక్యం చెబుతుంది, మీరు ఎలా నా మాటలు గ్రహించలేకపోతున్నారు. అరే ఎంతకాలమైనా వీళ్ళు వాక్యాన్ని గ్రహించరేంటి? మేము యూదులు అంటున్నారు, మేము అబ్రాహాము సంతానం అంటున్నారు. ఎవరు సంతానం అంట మళ్ళీ వీళ్ళు? మేము అబ్రాహాము సంతానం తెలుసా నీకు? మేము యూదులను తెలుసా? మా తండ్రి అబ్రాహాము తెలుసా అంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మరి మీ తండ్రి అబ్రాహాము అయితే మీరు ఎందుకు నా మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు? అబ్రాహాము నా దినమును చూడాలని ఆశపడ్డాడు. నేను అబ్రాహాము కంటే ముందే ఉన్నా అంటాడు. హల్లెలూయా. ఎట్టున్నట్ట? నేను అబ్రాహాము కంటే ముందే ఉన్నా. అబ్రాహాము గారు నా దినమును చూడాలని ఆశపడ్డాడు. అంటే అబ్రాహాముకి ఆశ ఉంది, కానీ మీకు ఆశ లేదు. మీరేళ నా మాటలు గ్రహించుతున్నారు. ఎందుకంటే మీరు ఎందుకు గ్రహించట్లేదంటే మీ తండ్రి యొక్క మీరు అపవాది సంబంధులు. ఏ సంబంధులు అంట? చూడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నా ఆయన. మీ తండ్రి ఎవరు? అపవాది. మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. అందుకు మీరు వాక్యాన్ని గ్రహించట్లా. వాక్యాన్ని ఎందుకు గ్రహించట్లేదంటే అపవాది సంబంధులు వారు అపవాది దురాశలు అంట నెరవేర్చాలనుకుంటున్నారంట వాళ్ళందరూ. అందుకనే వాళ్ళు ఏం చేయట్లా, వాక్యాన్ని గ్రహించట్లా. పిల్లరా మీకు అర్థమవుతుంది వాక్యం? వాళ్ళు అపవాది సంబంధులు కాబట్టి అపవాది సంబంధులు మందిరానికి వస్తారా? రారా? అబ్బా వస్తారు. అపవాది సంబంధులు వాక్యం చెబుతారా? చెబుతారు. అపవాది సంబంధులు పాటలు పాడతారా? పాడతారు. అపవాది సంబంధులు పరిచర్య చేస్తారా? చేస్తారు. అపవాది సంబంధులు కానుకిస్తారా? ఇస్తారు. అన్నీ చేస్తారు. కానీ వారు అపవాది సంబంధులే. వారు ఎవరు? ఎందుకు అపవాది సంబంధులు? మరి పాటలు పాడుతున్నాగా, మరి వాక్యాలు చెబుతున్నాగా, మరి ప్రసంగాలు చేస్తున్నాగా. వెళ్ళరా, నువ్వు ప్రసంగం చేసినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు పాట పాడినా, లేకపోతే నువ్వు ఆరాధన చేసినా, నువ్వు కానుకిచ్చినా, నువ్వు పరిచయం చేసినా, నువ్వు గ్రహించకపోతే నువ్వు అపవాది సంబంధమే. నీ ద్వారా అపవాది వాడు దురాశలు నెరవేర్చుకుంటాడు. ఏమి నెరవేర్చుకుంటాడు? వెళ్ళరా, నువ్వు యావే సంబంధం అయితే నీ ద్వారా యావే తండ్రి ఆయన ఆశలు నెరవేర్చుకుంటాడు. వినాలి. ఒకవేళ కనుక నువ్వు యావే సంబంధం కాకపోతే, నువ్వు అపవాది సంబంధం అయితే అపవాది గాడు నీ ద్వారా ఏం చేస్తాడు? వాడు దురాశలు కూడా నెరవేర్చుకుంటాడు. ఏం లేదండి, మీరు యావే సంబంధులు అయితే మీ ద్వారా యావే ఆశలు నెరవేర్చబడతాయి. మీరు అపవాది సంబంధులు అయితే మీ ద్వారా వాడు దురాశలు కూడా ఏం చేస్తాడు?
నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ద్వారా యావే ఆశలు నెరవేర్చబడుతున్నాయా, అపవాది ఆశలు నెరవేర్చబడుతున్నాయా? ఎట్లడితే మీరు అటు చెబుతారు? అంటే ఇప్పుడు ఎవరు సంబంధులు ఎందుకయ్యారు? అబ్రహాము సంతానం కాదా? అబ్రహాము సంతానమే. మరి అబ్రహాము సంతానమై ఉండి ఎందుకు అపవాది పిల్లలు అయ్యారంటే, మీరు నా మాటలు గ్రహించట్లేదు. మీరు నా మాటలు ఏం చేయట్లా, గ్రహించట్లేదు. అరే పొద్దాలు అడుగుతూనే ఉన్నారు, అయ్యా అసలు ఎవరు మాకు చెప్పు అంటున్నారు. నువ్వెవరు మాకు చెప్పు, అసలు నువ్వు ఏడు వచ్చామంటే అంటే నేను ఎంతకాలం చెప్పారా మీకు? నేను అంతకాలం మీకు ఇంకా చెప్పాలా? నా మాటలు మీకు అర్థం కావట్లేదా? నేను చేసే అద్భుతాలు మీకు తెలియట్లేదా? లేకపోతే నేను చేస్తున్న ఆ మహత్కార్యాలు మీకు తెలియట్లేదా? నా బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. అరే మీరు ఎంతకాలం అయినా నన్ను గ్రహించట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే మీ తండ్రి అగు అపవాది దురాశల్ని మీరు నెరవేరుస్తున్నారు. పిల్లరా, ఈరోజు మందిరానికి వచ్చే బిడ్డలు కూడా వారి ద్వారా అపవాది కార్యాలు జరుగుతున్నాయి. ఎవరి కార్యాలు జరుగుతున్నాయి? అపవాది కార్యాలే, అపవాది ఆశలే, అపవాది దురాశలే నెరవేర్చబడుతున్నాయి. మందిరమే. తమ్ముడే పర్లేదు మాట్లాడండి. ప్యాకటే. మందిరమే, ఆరాధనే, ప్రార్థనే. అపవాది కార్యాలే. వ్యభిచారం మానో, దొంగతనం మానో, అబద్ధం మానో, వేషధారణ మానో, బూతులు మానో, ఏమి మానో. స్తోత్రం చెల్లింతుము. ఎవరు వాళ్ళకి పాట మళ్ళీ వాళ్ళు అనుకుంటారు, యాశ్వానాదుని మేలులో తలచి స్తోత్రం చెల్లింతుము. ఎవడయ్యా ఈడంటే అపవాది సంబంధి. మరి అపవాది సంబంధి దేవుడు మాటలు పాడతాను ఏంది? పాడతాడు. దేవుని దగ్గరికి వచ్చిండు కాబట్టి, మందిరానికి వచ్చిండు కాబట్టి. ఇప్పుడు ఇదే నోటకుండా సినిమా పాట పాడలేదా? పాటలా? ఇదే కళ్ళతో వాక్యాన్ని చూసి కళ్ళుతోనే సినిమాలు చూడలేదా? ఏమా కళ్ళజోడోళ్ళు చెప్పండి. వాక్యాన్ని చూసి కళ్ళుతోనే సీరియల్ చూడలేదా? యావే తండ్రిని పాడిన నోడుతోనే ఇష్టానుసారంగా మాట్లాడలేదా? మాట్లాడుతున్నాగా. మరి ఏ కార్యాలు ఇవన్నీ? కారణం ఏందంటే మీరేళ నా మాట గ్రహించట్లేదు. పిల్లరా, గ్రహించినంత కాలం నీ దగ్గర అపవాది ఆశలే నెరవేర్చబడతాయి, అపవాది కోరికలే నెరవేర్చబడతాయి. మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీ ద్వారా అపవాది పనులు ఎక్కువ జరుగుతాయి. ఎవరి పనులు ఎక్కువ జరుగుతాయి? ఇప్పుడు యాషమేసి పని ఏంటి తెలుసా? యావే తండ్రి పని ఏంటి తెలుసా? ఆయనకున్న ఆశ ఏంటి తెలుసా? నేను తండ్రితో అధిక సమయాన్ని గడపాలా. ఆయనకున్న ఆశ ఏంటండి? వాక్యంలో ఉంది. ఒకరోజు అక్కడే 7వ వాక్యం ఉంటుంది, నేను చదువుతూ జాగ్రత్తనండి. 53వ వాక్యం, 7వ అధ్యాయం 53వ వాక్యం ఉంది యోహాను సువార్తలో. అంతటా ఎవరింటికి వారు వెళ్ళురి. 8వ అధ్యాయం 1వ వాక్యం ఉంది, యేషువ ఒలీవ కొండకెళ్ళిన ఉంది. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. అందరంట ఎవరింటికి వాళ్ళు పోయారంట. ఎవరింటికి వాళ్ళు పోయారంట. మరి యేషుమేసి యాడికి పోయిండు? అమ్మా యాడికి పోయిండమ్మా? ఒలీవ కొండ పోయిండు. ఒలీవ కొండ దగ్గర ఏముంది? ఎవరింటికి వాళ్ళ ఇంటికి పోతే ఆయన కూడా ఏదో ఒక ఇంటికి పోవాలిగా, ఒక ఇల్లు లేకపోతే. ఒలీవ కొండ దగ్గర ఏముంది? అక్కడ ఉంది, వెళ్ళి తెల్లవారుగానే యాశ్వ తిరిగి 50 ఆలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారంట. హల్లెలూయా. అంటే బిడ్డలారా చూడండి, ఆయనకున్న ఆశ ఏంటంటే నేను నా తండ్రితో అధిక సమయాన్ని గడపాలా, నేను నా తండ్రితో సమయాన్ని గడపాలా. ఒకరోజు అనలేదా యేసేపుతో మరియతో, మీరే నన్ను ఎదుగుతున్నారమ్మా, నేను నా తండ్రి పేరు మీద ఉండదా? నన్ను ఎదుగు ఎదుగదే. అయ్యా నువ్వు ఆడికి పోయినవని మేము ఏడుతున్నాం అయ్యా, అయ్యా నువ్వు ఆడికి పోయి మేము బాధపడుతున్నాం అయ్యా. ఇదేందా మమ్మల్ని ఎడు చేసిన వాడంటే ఆయన ఉంటాడు. మీకు ఇంకా అర్థం కావట్లేదా? నేను నా తండ్రి పని మీద ఉండాలని. ఏ పని మీద ఉండాలంట? మరి మనం ఎవరి పని మీద ఉన్నాం? మనం కూడా మన తండ్రి పని మీద ఉన్నాం కాబట్టి తండ్రి మార్పు అంతే. అర్థమైందా? అర్థం కాలేదా?
అయినా కాపోయినట్టుగా నటిస్తున్నారా, లేకపోతే కాకపోయినా అయినట్టుగా నటిస్తున్నారా? మనం మన పని మీదనే ఉన్నాం కాబట్టి తండ్రి తేడా. అధిక సమయాన్ని తండ్రితో గడపాలా? అమ్మ మీరు చెప్పండి, ఏ పిల్లలైనా తల్లిదండ్రులు ఉండాలనుకుంటారా, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలనుకుంటారా? ఏమా ఏమనుకుంటారు? తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలా, మా నాన్నతో ఉండాలా, మా అమ్మ దగ్గర ఉండాలా, మా నాన్న దగ్గర ఉండాలా, మా అమ్మతో మాట్లాడాలా, మా నాన్నతో మాట్లాడాలా. ఎందుకు అనుకుంటున్నారు? తల్లిదండ్రులు వాళ్ళు. అంటే బిడ్డలారా, నిజంగా ఆయన నీకు తండ్రి అనిపిస్తే, నిజంగా ఆయన నీకు తండ్రి అయితే ఆయనతో మాట్లాడుకుని ఉంటారా? అసలు తండ్రితో మాట్లాడిన పిల్లలు కూడా ఉంటారా? తల్లితో మాట్లాడిన పిల్లలు కూడా ఉంటారా? ఏడ ఉండరు, మందిరాల్లోనే ఉంటారు వాళ్ళందరూ. ఏడుంటారు వాళ్ళందరూ? వాళ్ళు మందిరాల్లోనే ఉంటారు. మందిరాలలో ఉండేదే వాళ్ళు. తండ్రితో మాట్లాడరు వీళ్ళు, తల్లితో వీళ్ళు మాట్లాడరు. లోకంలో తల్లిదండ్రులతో కాదు, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మనకు వదిలే. కానీ నువ్వు యావే తండ్రితో మాట్లాడటం ఆయన ఆశ. ఆయన ఆశ ఏంటి తెలుసా? ఎదిగో సర్వలోకానికి ఏం చేయాలా? సువార్తని ప్రకటించాలా. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా పరిచర్య చేసేవాడు. రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య. రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య. కారణం ఏందంటే ఆయన ఆశ అది, ఆయన ఆశ. మరి మన ఆశ ఏది? మన ఆశ ఏది? తొందర తీసుకోండి అవతలకే. మన ఆశ ఏది మరి? మరి మన ఆశ ఏది? ఎప్పుడు సినిమాలు చూద్దామా, ఎప్పుడు రేకులు చూద్దామా, ఎప్పుడు దీపం చూద్దామా, ఎప్పుడు రైలు చూద్దామా? ఇదే అసలు అవకాశం రావాలి. కానీ అసలు కొంతమంది కనుక సెల్ ఫోన్ చేతికిస్తే, ఏవిస్తే చేతికి సెల్ ఫోన్ చేతికిస్తే 24 గంటలను చూస్తారు వాళ్ళు. ఎన్ని గంటలు? 24 గంటలను చూస్తారు. ఎందుకని? వాళ్ళ ఆశ అది, వాళ్ళకున్న ఆశ. ఎందుకయ్యా అంటే వాళ్ళ తండ్రి ఏరే, వాళ్ళ తండ్రి. వెళ్ళరా, కారణం ఏంటంటే మీరు నా మాటలు గ్రహించట్లా, వాక్యాన్ని గ్రహించకపోతే అమ్మా అపవాది ఆశలు నెరవేరుస్తారంట. వాక్యాన్ని గ్రహించేవాళ్ళు యావే తండ్రి ఆశలు ఏం చేస్తారంట? వాళ్ళు నెరవేరుస్తారంట. హల్లెలూయా బిడ్డలారా, అందుకనే మీరు వాక్యాన్ని గ్రహించాలా. వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే నష్టం ఏంటి తెలుసా? ఒకటి, యావే సంకల్పాన్ని నిరాకరిస్తారు, అది నీటి బాప్తిసం. రెండోది ఏంటిది? అది ఆత్మ బాప్తిసం. దాన్ని నిరాకరిస్తారు. ఆత్మ పొందుకున్న ఒకటి, పొందుకుపోయిన ఒకటే, ఏం కాదు, ఏం కాదు, అంతే. ఇక వాళ్ళు అంతే. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని గ్రహించట్లేదు కాబట్టి. రెండోదిగా వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే నష్టం ఏందంటే వాళ్ళు వారి తండ్రి ఆశలు ఏం చేస్తారు? వాళ్ళు నెరవేరుస్తారు. అమ్మ మీరు చెప్పండి, నిజంగా యూదులు బైబిల్ చదివే వాళ్ళు అయితే, బైబిల్ వాళ్ళకి నిజంగా అర్థమైతే, బైబిల్ నిజంగా వాళ్ళు గ్రహించిన వాళ్ళు అయితే ఆయన సెలవేస్తారండి? వేస్తారా? ఏం చేసిండు ఆయన? పిలాతు అంటాడు, ఇదిగో ఏంలో నాకు ఏ తప్పు కూడా కనబడట్లేదు అన్నాడే. మరి వాళ్ళకి ఎక్కడ తప్పు కనబడింది? ఒక అన్నజనుడికి తప్పు కనపడకపోతే ఎవరికి? ఒక అన్నజనుడికి తప్పు కనబడకపోతే వాక్యం తెలిసిన వాళ్ళకి ఈయన సెలవేయండి, ఈయన సెలవేయండి. ఏం తప్పు చేసిండు ఆయన అంటే, ఈయనంట ఈ గుడి పాడు కొట్టండి, నేను 3 రోజుల్లో గుడి కడుతున్నాను. అది తప్ప? తప్ప? నేను కట్టలేడు 3 రోజుల్లో? 3 రోజుల్లో కాదు, 3 గంటల్లో కడతారు. 3 గంటల్లో కాదు, 3 నిమిషాల్లో కడతారు. 3 నిమిషాల్లో కాదు, 3 సెకండ్లో కడతారు. ఆయన కడితే కడతారేమో ఒకలా, అది ఆయన శక్తి మీద, ఆయన సామర్థ్యం మీద ఆధారపడింది. అదేం తప్పు? చూడండి, ఆ అనుజనుడికేమో ఏమో నాకు ఏ తప్పు కనబడలేదు అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? సెలవేయండి, 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 ఇటు దుర్మార్గుడు, అది ఇది అంటున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు వాక్యాన్ని గ్రహించాలా. అందుకనే అపవాది కార్యాలని, అపవాది ఆశలని నెరవేర్చాలనుకుంటున్నారు. బిడ్డలారా, వాక్యాన్ని గ్రహించకపోతే నీ స్థితి కూడా అంతే అయిపోద్ది.
నువ్వు అపవాది ఆలోచన నెరవేరుతూ, నీ ద్వారా అపవాది పనులే జరుగుతాయి, నీ ద్వారా అపవాది ఆశలే నెరవేర్చబడతాయి. ఎప్పుడు వాక్యాన్ని గ్రహించకపోతే. వాక్యాన్ని అందుకనే ఆయన అంటున్నాడు, వీరు వింటారు కానీ గ్రహించరయ్యా. ఓ ప్రవక్త యెషయా చెప్పాయా పోయి, వీళ్ళు వింటారు కానీ ఏం చేయరు, గ్రహించరు. కాబట్టి నా ప్రియమైన 50 బిడ్డలారా, మీరు వాక్యాన్ని గ్రహించకపోతే చాలా నష్టపోతారు. జాగ్రత్త. సంకల్పాన్ని నిరాకరిస్తారు. వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే 2 నష్టం ఏంటి తెలుసా? అపవాది కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. అపవాది ఆశలో, అపవాది కోరికలో, అపవాది ఉద్దేశాలు అపవాదిగాడు మీ ద్వారా జరిగించుకుంటాడు. ఎవరి ద్వారా? మీకు తెలుసా? యావే తండ్రి పని మనుషుల ద్వారా జరుగుతుంది. సైతాన్ గాడి పని కూడా మనుషుల ద్వారానే జరుగుతుంది. యావే తండ్రి పని మనుషుల ద్వారానే జరుగుతుంది. సైతాన్ గాడి పని మనుషుల ద్వారానే జరుగుతుంది. అది ఎవరి ద్వారా? మళ్ళా మనుషులు అంటే ఎవరు? మందిరానికి వచ్చే వాళ్ళ ద్వారా జరిగింది. సైతాన్ గాడి కూడా పని కూడా అన్యజనుల ద్వారా జరగదు. మందిరానికి వచ్చే వాళ్ళ ద్వారానే, వాక్యాలు వినే వాళ్ళ ద్వారానే. ఈరోజు బిడ్డలారా, లోకంలో ఎన్నో భయంకరమైన సిద్ధాంతాలు, ఎన్నో భయంకరమైన తప్పుడు బోధలు. ఇది ఎవరి పని? అపవాది పని కాదా? అపవాది పనే. కాబట్టి వాక్యాన్ని గ్రహించాలా. అందుకనే వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే వెంటనే అమ్మో నా స్థితి ఏంటో నీకు అర్థం కావాలా, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దూరం అయిపోయావో, ఎక్కడ ఆయన్ని అవమానపరిచావో, ఎక్కడ ఆయన నామానికి అవమానకరంగా బ్రతికావో, ఆ సంగతి నీకు తెలియాలా. అది నీకు తెలియాలా, అది నువ్వు గ్రహించాలా. ఒక్క పూట కోడి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. మనం ఎక్కడ అమ్మేసామో ఆయన్నే. కాబట్టి నా ప్రియమైన 50 బిడ్డలారా, వాక్యాన్ని గ్రహించకపోతే 50 సంకల్పాన్ని నిరాకరిస్తారు. ఒకటి. రెండోదిగా వాక్యాన్ని గ్రహించకపోతే ఏమైంది? అపవాది ఆశలన్నీ నెరవేరుస్తారు. మందిరానికి వచ్చే వాళ్ళ ద్వారా అపవాది ఆశలు జరుగుతాయి. మందిరానికి వచ్చే వాళ్ళ ద్వారానే. ఏడా పర్లేదు చెప్పండి, నేను కరెక్ట్గా చెబుతున్నా. అమ్మ చెప్పమ్మా. మందిరానికి వచ్చే వాళ్ళ ద్వారానే అపవాది కార్యాలు జరుగుతాయి, అపవాది కోరికలు నెరవేర్చబడతాయి. ఎందుకని? వీళ్ళకి వాక్యాన్ని గ్రహించరు. వీళ్ళు ఏం గ్రహించరు? వాక్యాన్ని గ్రహించరు. లేకపోతే ఆయన సెలవేస్తారా? అమ్మా ఆ మాట కూడా బైబిల్లో, వాక్యం కూడా చదవండి. ఈ మాట కూడా అపోస్తుల కార్యాలు త్వరగా చదవండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 27వ వాక్యం చూడండి త్వరగా. 13వ అధ్యాయం 27వ వాక్యం. యెరూషలేములో కాపురం ఉన్నవారు వారి అధికారులను ఆయననైనను ప్రతి సబాతు దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఆయనకి ఎందుకు శిక్ష విధించారయ్యా అంటే, అమ్మా యేషుక్రీస్తు వారికి ఎందుకు సెలవు శిక్ష, మ్రాను శిక్ష విధించారయ్యా అంటే, ఆ యెరూషలేములో కాపురం ఉన్నవారు వారి అధికారులు ఆయననైనను ప్రతి సబాతు దినము చదవబడుతున్న లేఖనాలు అయిన వాళ్ళు ఏం చేయాలంట? గ్రహించాల. అర్థమైంది వాళ్ళకి వాక్యం? అర్థం కాల. ఆయన ఎవరు అర్థం కాల. ఆయన బోధలేంటో అర్థం కాల. ఆయన కార్యాలేంటో అర్థం కాల. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ప్రజలందరూ కలిసి, అధికారులందరూ కలిసి అది గ్రహించలేదు కాబట్టి ఆయన్ని ఏం చేశారంట? ఆయనకు శిక్ష విధించారు. ఏ విధించారు? దొంగ ఉండేమో విడిచిపెట్టారు. ఎవరంట? దొంగ ఉండేమో విడిచిపెట్టమన్నారు, దొరనేమో శిక్ష చేయడానికి వేశారు. అంటే వాళ్ళకి అది అర్థమైంది. వాళ్ళకి అది అర్థమైంది. ఏమర్థమైంది వాళ్ళకి? ఆయన ఒకరోజు ఏమన్నాడు తెలుసా? అమ్మా ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా కూడా అన్నాడుగా. అన్నప్పుడు స్థాపించవచ్చుగా. నువ్వు ఈ పాపం చేసి అనొచ్చుగా. అలా ఉంటే అంటానికి ఆయనకి శిక్ష వేశారంట. వాడు బండిపోడు దొంగ అంట. వాడు ఏ దొంగ అంట?
బందిపోటు దొంగ అంట. వాడినేమో మాకు బరబ్బను విడుదల చేయండి, మాకు బరబ్బను విడుదల చేయండి. మరి ఏనేం చేసేవయ్యా యాషమేస్ అని ఆయన సెలవేయండి 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 అంటే వారి కేకలే గెలిచినాయి అంట. ఏం గెలిచినాయి అంట? వారి కేకలే గెలిచాయి. 3 రోజులే గెలిచింది. ఎన్ని రోజులు? 3 రోజులు గెలిచినాయి. వాళ్ళు అనుకున్నారు అయిపోయిందిక, మా పేడ ఎరగడైపోయిందిక, మా పేడ ఎరగడైపోయిందో చంపేసి చచ్చిండిక అనుకున్నారు. అనుకొని ఆ రాత్రి అంత పార్టీ చేసుకున్నారు. ఆ రాత్రి వాళ్ళకి పసకా పండగ. ఆయన సెలవేశారు, వాళ్ళు వెళ్ళి పసకా పండుగ చేసుకున్నారు. గొర్రెపిల్ల మాంసం ఏమి తిన్నారేగా, అయిపోయింది, మా పేడ ఎరగడైపోయింది, ఆడికి పోయినా మాకైనా పక్కలో బల్లెలాగా ధైర్యమైపోయిండు అని ఎంతో సంతోషపడ్డారు. సంతోషం 3 రోజులే. ఎన్ని రోజులు? 3 రోజు అయిపోక ముందే, చీకటి ఇంకా పడక ముందే, తెల్లవారక ముందు కాదు, చీకటి ఇంకా పడక ముందే ఆయన పునరుద్ధానుడే లేచాడు. హల్లెలూయా. లేచేసరికి మళ్ళా గడగడగలాడుతున్నారు. అమ్మా మేము చూసినాం అంటే వారు మీరు చూడటమేందిరా, మళ్ళా మొదలే. ఇగో శత్రువు ఆ సంతోషం, శత్రువు ఆనందం కొన్ని రోజులే. ఎన్ని రోజులు? చెప్పండి ఎన్ని రోజులు? కొన్ని రోజులే. 50 తండ్రి బిడ్డలదే శాశ్వతమైన ఆనందం. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని గ్రహించాలా. వాక్యాన్ని మీరు గ్రహించకపోతే మీ ద్వారానే, మీ పిల్లల ద్వారా, మీ భర్త ద్వారా సైతాను కార్యాలు జరుగుతాయి, సైతాను దురాశలో నెరవేర్చబడతాయి. కారణం ఏంటంటే వాక్యాన్ని గ్రహించకపోతే. మూడో మాట కూడా చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యం చదివి మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యం. ఒక విలువైన మాట మీద జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఎవడైనా విత్తువాని ఉపమానము గూర్చి భావాన్ని వినండి. ఎవడైనా రాజ్యమును గూర్చిన, అమ్మా వినాలి, ఎవడైనా రాజ్యాన్ని గూర్చిన వాక్యాన్ని వినియు, అయ్యా వింటున్నారా, గ్రహింపక ఉండగా అపవాది వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి అందరూ హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మూడో మాట, వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే మూడో నష్టం ఏంటంటే, మనందరికీ తెలిసిన వాక్యం ఇది, విత్తువాని ఉపమానం. ఒక మనుషుడు విత్తనాలు తీసుకుని పోయి తన పొలంలో విత్తుతున్నాడంట. కొన్ని త్రోవ పక్కలో పడ్డాయంట, కొన్ని మన్ను లేని రాతి నేలలో పడ్డాయంట, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయంట, కొన్ని మంచినీళ్ళలో పడ్డాయంట. మంచినీళ్ళలో పడిన విత్తనాలు కూడా ఒకటి 30 దంతులుగా, రెండోది 60 దంతులుగా, మూడోది 100 దంతులుగా ఫలించిందని చెప్పి వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నాడు. హల్లెలూయా. అందరూ విన్నారు కానీ ఎవరికి అర్థం కాల, అసలు శిష్యులకు అసలే అర్థం కాల. ఏకాంతంగా ఉన్నప్పుడు పోయి, అయ్యా బోధకుడా ఏదో ఉపమానం చెప్పిను, మాకు అసలు ఏం అర్థం కాల, మాకే అర్థం కాకపోతే వాళ్ళకి ఏం అర్థమైద్దయ్యా, ఆ భావం మాకు చెప్పు అంటే మీరు ఎంత వివేకులు అయిపోయారా, మీకు తెలియలేదని చెప్పి వారందరూ కూర్చోబెట్టి వారికి ఆయన ఈ సంగతులు చెప్పాడు. విత్తువాడు విత్తనాలు విత్తుతుండగా ఏంటంట, విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యమును గూర్చి, దేని గురించి అంట, రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహించకపోతే దుష్టుడు వచ్చి విత్తబడిన దాన్ని ఏం చేస్తారంట, ఎత్తుకొని పోతారంట. వీడే త్రోవ పక్కన ఉన్నాడు అన్నాడు. వీడే త్రోవ పక్కన ఉన్నాడు. అమ్మ మీరు చెప్పండి, మీరు మందిరంలో ఉన్నారా, త్రోవ పక్కన ఉన్నారా? అమ్మా మీరు అంటున్నారు అట్టని, మరి వాక్యం ఏముంటుంది తెలుసా సుందరరావు గారు? ఎవడయ్యా వీడంటే, వీడు త్రోవ పక్కన ఉన్నాడు. ఎవడంటే రాజ్యమును కూర్చుని వాక్యము విని గ్రహించకపోతేనంట దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. మీరు చెప్పండి. నేను మన కొత్త పిల్లలు చెప్పా ఈ మాటలు.
ఫేస్బుక్ లైవ్లో ఉంది మీరు కాబట్టి తినొచ్చు. ఈ మధ్య అక్కడ కూడా ఫేస్బుక్ లైవ్ పెడుతున్నాం, అక్కడ కూడా వాక్యం లైవ్ పెడుతున్నాం. ఏంటంట, దుష్టుడు వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తానంట, ఎత్తుకొని పోతానంట. బిడ్డలారా జాగ్రత్త వినండి, 4-5 మంచి మాటలు మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు విత్తనం లేకుండా భూమిలో నీళ్ళు పోతే ఏమైంది అయ్యా? అసలు ఆడ విత్తనం లేదు, ఆడేమి లేదు. వినాలి అయ్యో, బయట ఉండే వినాలి. అసలు ఆడ విత్తనమే లేదు, నువ్వు గ్రహించలేదు. వాక్యం ఏం చేయాలా బిళ్ళరా? సైతాన్ గాడు వాక్యాన్ని ఎప్పుడు ఎత్తకపోతే తెలుసా? వాక్యం ఇచ్చినప్పుడు కాదు, గ్రహించకపోతే. ఏం పోతే? నువ్వు వాక్యాన్ని గ్రహించలేదనుకో, దాన్ని ఎత్తుకొని పోతున్నాడు. నువ్వు ఆయన ఎత్తుకొని పోయిన తర్వాత నువ్వు నీళ్ళు పోతుంటావు. నీళ్ళు అంటే ఏంటి? కన్నీటి ప్రార్థన. అయ్యా ఏంటయ్యా, నా కుటుంబం అయిపోతుంది. నేను ఎంతకాలం మందిరానికి వచ్చి నా భర్త మారట్లేదండి అయ్యా, ఎంతకాలం మందిరానికి వచ్చి నా పిల్లలు మారట్లేదండి అయ్యా, అయ్యా 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 అంటే అసలు ఇత్తనం మీద ఆడ మొలవడానికి ఇత్తనం ఉంది అసలు ఆడ? ఎన్ని నీళ్ళు పోతే ఏమైంది మీరు చెప్పండి అమ్మా? విత్తనం లేని చోట ఎన్ని నీళ్ళు పోతే ఏమైంది? మేము మళ్ళీ ఎరువు వేస్తున్నాం చూడేక, మా సమ్మడం ఇంకా బాగుంది. మేమేం చేస్తున్నాం? మర్మాలు చెబుతున్నాం, మీకు మంచి మంచి వాక్యాలు చెబుతున్నాం మేము. నా ప్రియమైన 50 బిడ్డలారో, మీరు ఎట్లా ఉండకూడదమ్మా, మీరు ఎట్లా ఉండాలమ్మంటున్నాం. అసలు ఆడ ఎత్తడమే లేదు, ఆడ లోపటేం లేదు. అది ఎప్పుడో సాతానుగాడు ఎత్తకపోయాడు, అది ఎప్పుడో సైతానుగాడు అమ్మా ఇటు ఎప్పుడో ఎత్తకపోయాడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసపార్థం చేస్తే ఏమైంది? నేను ఎన్ని మర్మాలు చెబితే ఏమైంది? ఎంతమంది అయ్యగారు వచ్చి మన ఊరిలో వాక్యం చెబితే ఏమైంది? వారానికి ఒక్క వాక్యం. అమ్మా ఎన్ని వాక్యాలు చెప్పం? ఎన్ని వాక్యాలు? ఇప్పుడు మీరు బందెలకు రాబట్టి, ప్రార్థన రాబట్టి 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు. సరే 10 వేసుకోండి ఏనంగా. 10 × 52 అంటే 520. 520 వాక్యాలు మీ దగ్గర ఉన్నాయా? 500? 5 కూడా లేవు అని అన్నట్టు చూస్తున్నారు మీరు. 500 వాక్యాలా? అయ్యా ఉన్నాయా వాక్యాలు? సంవత్సరం వారానికి ఒక్క వాక్యం. 100 కాదండి నేను చెప్పేది, వారానికి ఒక్క వాక్యం. దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. ఏం చేస్తాడో నువ్వు గ్రహిస్తే అసలు నీకు నీ సమడమే సరిపోతుంది. ఆడు చూడటం, ఇడు చూడటం, కాసేపు అడుగు కూర్చోవటం, కాసేపు ఇడు కూర్చోవటం, ఆ పిల్లోడి జోలి, ఈ పిల్లదాని జోలి, వాళ్ళు వచ్చారు రాలేదా, వీళ్ళు వచ్చారు రాలేదా అని ఇదే సరిపోతుంది నీకు. ఈ లోపు దుష్టుడు ఏం చేస్తానంటే రాగానే మేము ఏం చేస్తున్నాం, అమ్మో ఇంకేముంది, మా పిల్లలందరూ నాకెళ్ళు చూస్తున్నారు, వీళ్ళు వాక్యం అన్నారని మేము మంచి మంచి వాక్యాలు చదువుతుంటే వాడు ఏం చేస్తాడో మొత్తం పట్టుకుని వెళ్ళిపోతాడు. మీరు ఇంటికి పోయి ప్రార్థన చేస్తాడారు, అయ్యా నా భర్తను మారు అయ్యా, నన్ను నా మీద జాలిపడయ్యా, అయ్యా నా కన్నీళ్ళు నీకు కనబట్టలేదయ్యా, నన్ను నువ్వు చూడలేదయ్యా. ఏంటి చూసేది? ఎన్నీళ్ళు పోతే అసలు ఆడెత్తడమేది? మళ్ళీ మేము దానికి ఎరువు, మేమేం చేస్తున్నాం? ఎరువు వేస్తున్నాం. ఎన్ని ఒట్టి నేల మీద ఎన్ని నీళ్ళు పోతే ఏమైంది? ఎంత ఎరువైతే అర్థమైంది. అమ్మ మీకు అర్థమవుతుందా? ఈ ఇయ్యాలు కూడా అర్థం కాకపోతే మీ బతుక ఇక నేను చేసేది ఏమి లేదక. ఫలించలేవు. వాక్యం గ్రహించకపోతే ఫలం రాదు. ఏమి రాదు? అందుకే ఫలించట్లా. అందుకే ఏం చేయట్లా? ఫలించట్లా. 3 ఏళ్ళు పడి చూస్తున్నట్ట ఆ చెట్టుకెళ్ళి. ఎన్ని ఏళ్ళు పట్టి అంట? పచ్చగా ఉంది, నీళ్ళు తక్కువైనా ఎరువు తక్కువైందా? మరి పచ్చగా ఉండకపోతే ఎండిపోయిందా? మీరు ఏమంటారు తెలుసా? అబ్బా మా అయ్యగారు ఏమో అక్కని చెబుతారు బా, నిజమా? పచ్చగా ఉంటుంది చూడటానికి, పోయి చూస్తే ఏముంటుంది? ఒక పింద లేదు, ఒక పూత లేదు, ఒక కాయ లేదు. ఏం సుఖం? చూపులకే, పైకే. అందుకు పైన పటారం అంట, అది పైకే భక్తి. పైకి చూడటానికి పచ్చగా. మేము ప్రార్థనకు పోతామండి. ఎక్కడికి పోతామండి? మాకు ప్రార్థన తెలుసు అండి. ఒక ఆమె అంటుంది మా దగ్గర బైబిల్ ఉంది తెలుసు ఉంటుంది. ఏందంట? నా దగ్గర బైబిల్ ఉంది తెలుసు ఉంటుంది. అమ్మ నా దగ్గర 50 బైబిల్ ఉన్నాయి అన్న. అది ఎవరో ఇత్తే అడుక్కుంది.
బైబిల్ పంచేవాళ్ళు వస్తారా? అయ్యగారు బైబిల్ లేదు, ఒక బైబిల్ రాదు అయ్యగారు. ఎడుక్కుని బైబిల్ కంట నాతో బైబిల్ ఉంది తెలుసో. అబ్బా బైబిల్ ఉన్నది, బైబిల్ ఉంటే మేము ప్రార్థనకి వెళ్తాం తెలుసా? ప్రార్థనకి వెళ్తే మా ఊర్లో పండగ జరిగి తెలుసా? అయితే ఒక ఆమె నన్ను అడుగుతుంది, మీ ఊర్లో ఏంది వనభోజనాలు ఉంటాయా అంటాం. ఏ భోజనాలు అంట? ఇక అది ఒక్కటే తక్కువైంది అమ్మ మీకు. అది ఒక్కటే లేదు, మా ఊర్లో అన్నీ ఉన్నాయక అది ఒక్కటే లేదన్న. వనభోజనాలు ఉంటాయా మీ ఊర్లో? వీళ్ళ ప్రజలకి ఏం కావాలా? పైకి పచ్చగా కనపడుతున్నారండి, పైకి నిండుగా కనపడుతున్నారు. చూస్తే వీళ్ళు ఖచ్చితంగా భక్తిపరులే అన్నట్టుగానే ఉంటున్నారు, కానీ ఎంత కాలమైనా ఒక్క ఫలం లేదు. అమ్మ మీరు చెప్పండి, అయ్యా ఇదిగో నేను మందిరానికి రాబట్టి ఇంతకాలం అయింది, నా ద్వారా ఇదిగో ఈ ఫలం అని చూపించండి. ఒక ఫలాన్ని నేను ఇగో ఈ ఫలాన్ని సంపాదించా అని చెప్పండి. ఒక ఆత్మను సంపాదించా అని మీరు చెప్పండి. ఇదిగో ఈ వ్యక్తి నా ద్వారా మందిరానికి వచ్చాడు, ఈ కుటుంబం నా ద్వారా మందిరానికి వచ్చింది, ఒక ఆత్మను చూపించండి. అడిగి చూడమాకండి. ఉన్నాయా? మరి ఏది ఫలం? ఏది పోనీ ఆత్మఫలం ఉందా? ఆత్మఫలం ఏమనగా చెప్పాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘచత్వం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా, నిగ్రహం ఏమన్నా ఉన్నాయా? ప్రేమ ఉందా? కత్తులే అన్నీ. అందుకే కొంతమందికి పేర్లు కత్తులే. ఆ కాకి ఈటి మీద వాళ్ళతో, ఈ కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో. స్తోత్రం. మళ్ళీ ఇది మడికి ఆగేది లేదు, కొట్టడమే. పాటలు పాదన ఏది ఆగదు. ఆవంటే ఏమంటే ఆవకిట్టదో. అది ఇద్దరు చూడు. నాకు భలే ఒకసారి నవ్వుతుంటే నేను ఒకసారి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు వచ్చా ఈ పాత్రకు వచ్చేట చూస్తుంటుంది. ఆడు కూర్చోవాలని, ఆడు కూర్చోటి ఏ సాగు వచ్చిందని. ఎందుకు కూర్చోగా ఆ పక్కన కూర్చున్నాను అనుకో, అయిపోయింది దాకా లేక దేవుని అనుకుంటే దేవుని మాట్లాడేది కాదు, ఏం చేసుకోదు కాదని ఒకటి దిక్కులు చూసుకోవాలా. మళ్ళా అది మన భక్తి. మంచిగా పెట్టండి మొఖాలన్నీ. అది ఫలమేదండి. అసలు విత్తనం ఏది ఫలం ఉండటానికి? విత్తనం ఉంటే దానికి నీళ్లు పోసి ఎరువు ఎత్తి అది ఎదిగి కాయలు కాసింది. అసలు వాక్యం ఏది? వాక్యం ఏడుంది? వాక్యం ఉందా? నా మాటలు ఆ రాజ్యమును కూర్చుని వాక్యం విని గ్రహించకపోయేసరికి దుష్టుడు వచ్చి విత్తబడిన వాక్యం ఏం చేస్తానంట? ఎత్తుకొని పోతుందంట. అందుకనే ఏం చేయలేదు సార్, ఫలించట్లా. ఎంత కాలమైన ఫలం లేదు, ఎంత కాలమైన ఫలం లేని జీవితాలు, ఫలము లేని భక్తి, ఫలము లేని అంజూరపు చెట్టు ఏమైంది? చివరికి ఎండిపోయింది. అమ్మా ఏమైంది? ఎండిపోయింది. కారణం ఏంటండి? ఎందుకు ఎండిపోయింది? ఫలం లేదు. ఎందుకు ఫలం లేదంటే అసలు విత్తనాలే, వాక్యం ఏది అక్కడ? కాబట్టి వెళ్ళారా, జాగ్రత్త. వాక్యాన్ని గ్రహించకపోతే ఫలించలేవు. వాక్యం గ్రహించకపోతే ఫలించలేవు. నా మాట జాగ్రత్తనండి. నీ భర్త మారడం నీ దగ్గర వాక్యం లేకపోతే, నీ భార్య మారదో నీ దగ్గర వాక్యం లేకపోతే, నీ పిల్లలు మారో వాక్యం లేకపోతే. బైబిల్లో పేతురు వచనంలా ఏమన్నా తెలుసా? వాక్యము వారి ప్రవర్తన బట్టే వాక్యం లేకుండానే మారుతానన్నాడు. ప్రవర్తన ఆ వాక్యం నీ ప్రవర్తన మార్చిద్ది. నీ ప్రవర్తన నీ భర్తను మార్చిద్ది. నీ ప్రవర్తన నీ భార్యని మార్చిద్ది. నీ ప్రవర్తన నీ పిల్లల్ని మార్చిద్ది. అసలు నీ ప్రవర్తన ఏది? ఎక్కడ మారిను మనం? ఏమా ఎక్కడ మారిను? మారామంటూ రావట్లేదు పాట, వచ్చులే కానీ పాడకూడదు అనుకుంటున్నారు. మారామంటూ ఏషాలేస్తారు. ఆ మారిన బతుకు కనబడకపోతే సతకలు పడతారంట. ఏందండి భక్తి?
గుళ్ళోకి వచ్చి ఓ పాడబాడి చిన్న ప్రార్థన చేసి కానుకేసి తిరిగి వెళ్ళిపోతే భక్తి అనుకుంటున్నారా? మారాలండి, మార్పు రావాలా, ఫలించాలా. అమ్మా మీరు చెప్పండి, ఫలించకపోతే ఎంతకాలం ఉంచుకుంటారు చెట్లని? అమ్మా ఫలించకపోతే ఎంతకాలం గేదెలకు మేతేస్తారు? ఫలించకపోతే కోడి గుడ్లు పెట్టకపోతే ఎంతకాలం ఉంచుతారు దానికి మేత వేసుకుంటా? కోసుకొని తినరు. మరి ఫలించకపోతే కాబట్టి బిడ్డలారా, కారణం ఏందంటే గ్రహించట్ల వాక్యాన్ని ఏం చేయట్లా. గ్రహించకపోయేసరికి సైతాన్ వచ్చి వాక్యాన్ని ఏం చేస్తుండో ఎత్తుకొని వెళ్ళిపోతుండో. తర్వాత మీరు ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. వాక్యం లేని ప్రార్థన వద్దండి అమ్మా, వాక్యం లేని ప్రార్థన వద్దు. గుండెల్లో వాక్యం లేకుండా, బ్రతుకులో వాక్యం లేకుండా ప్రార్థన వద్దు. బ్రతుకులో వాక్యం లేకుండా ఆరాధన వద్దు. బతుకులో వాక్యం లేకుండా కానుకొద్దు. బతుకులో వాక్యం లేకుండా ఉపవాసాలు వద్దు. అసలు వాక్యం ఏది? వాక్యాన్ని గ్రహించండి. వాక్యాన్ని ఏం చేయండి? గ్రహించండి. వాక్యం నీలో ఉందో లేదో మీరు పరిశోధన చేసుకోండి. ఒకరోజు యాషమేస్ అంటాడు, ఈదులతో మీలో వాక్యం లేదు కాబట్టి నన్ను మీరు చంపాలని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? చంపుదాం అసలు ఎప్పుడు దొరికితే అవకాశం అవుతానని చంపడానికి. ఒకరోజు యాషమేస్ చెప్పాడు, అబ్బాయి కారణం ఏంటి తెలుసా? మీరు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారంటే మీలో నా వాక్యానికి చోటు లేదు. నా ప్రియమైన 50 బిడ్డలారా, ఈ రాత్రి మీ గుండెల్లో వాక్యం నివాసం ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు దావీదు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. యవనస్తులు దేవుని చేత తమ నడతలు శుద్ధిపరచుకుంటారంటే నీ వాక్యమును బట్టియే కదా. దేన్ని బట్టమ్మా? వాక్యం ఏది? గుండెల్లో వాక్యం ఏది? మనసులో వాక్యం ఏదండి? హృదయంలో వాక్యం ఏది? కాబట్టి బిడ్డలారా, వాక్యం చెప్పే మాట ఏం తెలుసా? ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం ఎంతకాలమేనంటే వాక్యాన్ని గ్రహించట్లా. వాక్యాన్ని ఏం చేయట్లా? గ్రహించట్లా. కాబట్టి బిడ్డలారా, వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే 3 నష్టం ఏంటంటే ఫలించలేరు. ఏం చేయలేరు? ఫలించలేరు. కాబట్టి వాక్యాన్ని గ్రహించండి. వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో, 50 తండ్రి మనతో ఏం మాట్లాడుతున్నాడో, మనం ఎలా ఉండమంటున్నాడో, మనం ఏది సరి చేసుకోమంటున్నాడో, మనం ఏ మార్గంలో మనం నడవంటున్నాడో అది నువ్వు అర్థం చేసుకొని సరి గ్రహించి అలా నడిస్తే, అలా వెళితే, ఆ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు 50 సంకల్పాన్ని గుర్తెరుగుతావు. హల్లెలూయా. వెళ్ళరా, నువ్వు ఆత్మను పొందకుండా వెళ్ళిపోవు ఇక్కడి నుంచి. అసలు ఆత్మ లేకుండా ఆరాధన ముగించలేవు నువ్వు. నిజంగా నీకు వాక్యం అర్థమైతే, నువ్వు వాక్యాన్ని గ్రహించే వ్యక్తి అయితే. రెండోదిగా, వాక్యాన్ని గ్రహించకపోతే అపవాది ఆశలు నీ ద్వారా జరుగుతాయి. అపవాది పనులు నీ ద్వారా జరుగుతాయి. నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కుంది అపవాది పనులు చేయించుకోవడానికా? నిన్ను ప్రాణం పెట్టి కొనుక్కుంది నీ ద్వారా దయ్యం కార్యాలు జరగటానికా? ఈరోజు జరగట్లా? కొంతమంది వీళ్ళు పాపం చేయరు కానీ వీళ్ళు మీడియాటర్గా ఉంటారు, మధ్యవర్తులుగా ఉంటారు. ఏం చేస్తుంటారు? మధ్యవర్తి, మీడియాటర్లో రేపంట ఇలాంటి వద్దులే కానీ రేపంట. వీళ్ళు మీడియాటర్లో, అన్యాయానికి మీడియాటర్లో, అక్రమానికి మీడియాటర్లు వీళ్ళు. ఈ సాతాను పనులు కావా? సైతాను పనులే. మరి నీ ద్వారా ఎవరి పని జరగాల? 50 తండ్రి పని జరగాల, కానీ నీ ద్వారా సాతాను పని జరగదు. ఎందుకంటే మీ తండ్రి సైతాను గాడు. కారణం ఏంటంటే మీరు వాక్యాన్ని గ్రహించట్లేదు. వాక్యాన్ని ఏం చేయట్లా? వాక్యాన్ని గ్రహించకపోతే సైతాను గాడు నిన్ను వాడుకుంటాడు. పేరేమో దేవుని బిడ్డ, జరిగే మొత్తం ఏమో సైతాను కార్యక్రమాలు. పేరేమో సేవకుడు, జరిగే మొత్తం ఏమో సైతాను కార్యాలు. పేరేమో సేవకురాలు, పేరేమో సంఘ పెద్ద, పేరేమో విశ్వాసి, పేరేమో అయ్యగారి పిల్లలు. చేసే మొత్తం కారణం ఏంటంటే వీళ్ళు వాక్యాన్ని గ్రహించట్లా. ఏం గ్రహించట్లా? యూదులే, అబ్రహాము సంతానమే,
కానీ ఏమి లేదు దగ్గర, వాక్యం లేదు. అందుకనే అపవాది దురాశలు నెరవేరుతున్నారు. బిడ్డలారా జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న పిల్లల ద్వారా దయ్యపు కార్యాలు జరుగుతున్నాయి. యావే కార్యాలకు బదులుగా దయ్యపు కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే వాక్యాన్ని గ్రహించనందున. వాక్యాన్ని గ్రహించకపోతే కలిగే ఆ మూడో నష్టం ఏంటంటే ఫలించరు. ఏం చేయరు? ఎందుకు ఫలించట్లేదయ్యా ఎంతకాలమేనంటే అసలు ఇత్తనమేది, అసలు వాక్యమేది? గుండెల్లో వాక్యం ఉండాలా. పరిశుద్ధంగా బ్రతకాలంటే ఎవరు ఉండాలా? వాక్యం ఉండాలా. తల్లిదండ్రులు పక్కన ఉండటం కాదు, భర్త పక్కన ఉండటం కాదు, భార్య పక్కన ఉండటం కాదు, అయ్యగారు ఎప్పుడు పక్కన ఉండో. గుండెల్లో ఎవరు ఉండాలా? వాక్యం. వాక్యం. అదిగో ఐగుప్తు దేశంలో, ఏ దేశంలో? ఏ దేశం అమ్మా? ఐగుప్తు దేశంలో ఏసే పరిశుద్ధంగా బ్రతకలేదా? ఎలా బ్రతికాడు? అమ్మో తల్లే ఈయన ఎట్ట బతికిండు? వాక్యం. బబులోను దేశంలో దానియేలు పరిశుద్ధంగా బ్రతకలేదా? ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. వాక్యం. వాక్యం. అందుకనే నా ప్రియమైన యావే బిడ్డలారా, వాక్యాన్ని గుండెల్లో నింపుకోండి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోండి. వాక్య ప్రకారంగా అప్పుడు మీరు బ్రతుకుతారు. వాక్యం మిమ్మల్ని బ్రతికింపజేస్తుంది. ఆ వాక్యం. వాక్యాన్ని గ్రహించలేదనుకో యావే సంకల్పం నీకు అర్థం కాదు. ఎంతకాలమైన మందిరానికి వస్తో పోతో బాప్తీసం ఉండదు, అభిషేకం ఉండదు, నీటి బాప్తీసం ఉండదు, ఆత్మ బాప్తీసం ఉండదు. ఒకవేళ కనుక వాక్యాన్ని గ్రహించలేదనుకో పేరు దేవుండే, పేరు యావే తండ్రిదే, జరిగే పనులన్నీ అపవాది పనులే జరుగుతాయి. జరిగే పనులన్నీ దయ్యపు కార్యాలు జరుగుతాయి. జరిగే పనులన్నీ సైతానుగాడి కార్యాలే జరుగుతాయి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో సైతాన్ కార్యాలు జరుగుతాయి. చాలా కుటుంబాల్లో చాలామంది ద్వారా అపవాది కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే వాక్యం లేదు. మూడోదిగా వాక్యాన్ని గ్రహించకపోతే విత్తనం ఉండదు, విత్తనం లేకపోతే ఫలం కూడా రాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని గ్రహించండి. వాక్యం నన్ను ఏం చేయమంటుంది, ఎలా కూర్చోమంటుంది, ఎలా మాట్లాడమంటుంది, ఏది తినమంటుంది, ఏది కట్టుకోమంటుందో అది గ్రహించి అలాగ చేస్తే తప్పకుండా యావే మన జీవితంలో గొప్ప కార్యాలని చేస్తాడు. తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చేద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి ఫ్యాన్ అయ్యండి ఎవరన్నా త్వరగా ఒక్క నిమిషం మోకరిద్దాం.